హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చూడండి ఎంత అర్లీగా లెగ్సానో మీకు నేను టైం చూపిస్తాను. చూసారా, మార్నింగ్ 6 అవుతుంది. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఎందుకు ఇంత తొందరగా లెగ్సానంటే టిఫిన్ చేయడానికి మేము బయటికి వెళ్తున్నాం. అవునండి, బయటకంటే ఎక్కడ అనుకుంటున్నారు? మాదాపూర్లో తాజా కిచెన్ అని ఒక టిఫిన్ సెంటర్ ఉంది. చాలా టేస్టీగా ఉంటాయి ఫుడ్. మా ఫ్రెండ్ వెళ్ళొచ్చింది, చాలా పొగిడింది. సో మేము అనుకున్నాం అందరూ కలిసి వెళ్దామని. ఒక 3 ఫ్యామిలీస్ ఇలా అర్లీగా స్టార్ట్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇంత అర్లీగా ఎందుకు అనుకుంటున్నారా? మాదాపూర్లో ఉంది. మా ఇంటి నుంచి మాదాపూర్ 40 మినిట్స్. అండ్ కొంచెం లేట్ అయిందనుకోండి, చాలా క్రౌడీగా ఉంటుంది అక్కడ. అందుకే కొంచెం అర్లీగా వెళ్ళి మంచిగా టిఫిన్ చేసుకొని వద్దామని ఇది ప్లాన్ అనమాట. మంచిగా అక్కడ టిఫిన్స్ చేస్తారట. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీకు నేను మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ వీడియోలోని. సో పదండి, మీరు కూడా నాతో పాటు టిఫిన్ చేయండి. అండ్ ఆ ప్లేస్ చూడండి, మీకు నచ్చిందనుకో మీరు కూడా విజిట్ చేయండి. సో మాదాపూర్ వెళ్ళిపోదామా? పదండి. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారండి. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము మాదాపూర్కి, తాజా కిచెన్కి. సో తాజా కిచెన్కి వచ్చేసామండి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 7 o'clockకి వచ్చేసాము. ఇది తాజా కిచెన్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్లో మేము కార్లన్నీ పెట్టాము. మీరు బోర్డు చూస్తున్నారు కదా, తాజా కిచెన్ అని ఉంది. కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. చాలా చిన్నగా ఉంది కానీ నీట్గా చాలా బాగుంది. మా ఫ్రెండ్ ఆల్రెడీ 2 times వెళ్ళొచ్చేసింది అనమాట. తను చెప్పింది ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, అప్పటికప్పుడే అన్నీ క్లీన్ చేసేస్తారనమాట, ప్లేట్స్ అన్నీ. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. చాలా నీట్గా ఉందన్నమాట. పిల్లలందరికీ ఇలా దిమ్మల్లా ఉంటే అక్కడ కూర్చోబెట్టాము. మా ఫ్రెండ్కి కూడా అక్కడ కూర్చోమని చెప్పాము. మీకు నేను ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గొడుగులు వేసుకొని ఇలా నించొని కూడా తినొచ్చు అనమాట. మీరు కావాలంటే దిమ్మల మీద కూర్చొని కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, చిన్నగా ఉంది. పిల్లల దగ్గర మా ఫ్రెండ్కి కూర్చోపెట్టి మేము టిఫిన్స్ తినడానికి వెళ్తున్నాము. చూడండి, ముందు టోకెన్స్ తీసుకోవాలన్నమాట. సో ఏం తినాలా ఏంటా అనేది మేము డిసైడ్ అయిపోయాం. ఇడ్లీ, వడ, దోశ అని చెప్పి ముందు టోకెన్స్ తీసుకొని, టోకెన్స్లోని ఇడ్లీ, వడకి ఒక కౌంటర్ ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మీకు నేను ఈ బోర్డు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయండి, ఇడ్లీ, వడ అన్ని. ప్రైజెస్ అయితే చాలా చీప్గా ఉన్నాయి, చాలా రీజనబుల్ అనిపించింది. ఒక ప్లేట్ ఇడ్లీ 15 రూపీస్ అండి, వడ 20 రూపీస్, కాఫీ అయితే 20 రూపీస్, టీ 10 రూపీస్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఆయన ఇంకా ఫ్రెండ్స్ టోకెన్స్ తీసుకున్నారండి. చాలా ఎక్కువే మేము ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే చూస్తుంటేనే చాలా ఎక్కువ తినాలనిపించింది అనమాట. అందుకే ఎక్కువే ఆర్డర్ ఇచ్చాము. ఇలా టోకెన్స్ తీసుకునేక కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఇడ్లీ, వడ, ఈ కేసరి బాత్ కౌంటర్ ఒకటి ఉంది. మసాలా దోశ, ప్లెయిన్ దోశకు ఒక కౌంటర్ ఉంది. ఏంటి మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టోకెన్స్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి. చాలా నీట్గా అందరూ మాస్క్లు వేసుకొని చక్కగా వండుతున్నారనమాట. చాలా సేఫ్ అనిపించింది, చాలా బాగుంది. ఇది ఇడ్లీ, వడ అండి. రెండు వస్తాయన్నమాట ఒక ప్లేట్లోకి. చాలా బాగున్నాయి. చట్నీ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. అండ్ మా ఫ్రెండ్ ఏమో అలా ఆర్డర్ ఇచ్చాక వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆ టేబుల్ మీద, అంటే అక్కడ మనకి బెంచ్ ఉంది కదా, బెంచ్ మీద పెట్టిస్తున్నాం అనమాట. చాలా ఉన్నాయి కదా, ఒకటి పెట్టుకొని వస్తున్నాము. ముందు ఇడ్లీ, వడ ఆర్డర్ ఇచ్చాము. తర్వాత మసాలా దోశ అయితే చాలా చాలా రుచిగా ఉందండి. మీరు తాజా కిచెన్కి వెళ్ళారనుకోండి, కంపల్సరీ దోశ ఆర్డర్ ఇవ్వండి. చాలా క్రిస్పీగా ఉన్నది. అంటే డిఫరెంట్ తవా యూస్ చేస్తారట వాళ్ళు, బట్ చాలా క్రిస్పీగా, అది కూడా బటర్ దోశ. ఇది ఒకటి తింటే చాలండి, కడుపు నిండిపోద్ది, అంత బాగుంది ఇది. సో మీరు వెళ్తే డెఫినెట్గా మసాలా దోశ మాత్రం ఆర్డర్ ఇచ్చుకోండి. ఫుడ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా తినడం స్టార్ట్ చేసాము. చాలా నచ్చేసాయి. ఇడ్లీ, వడ, దోశ అన్నీ తినేసామన్నమాట. మళ్ళీ మనకి చట్నీ కావాలనుకోండి, చట్నీ కౌంటర్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ గులాబ్ జామున్ ఇంకా జిలేబీ ఉంటుందండి, క్రిస్పీ జిలేబీ అనమాట. చాలా బాగుంది. సో లాస్ట్లో ఇది తీసుకుందామని మీకు జస్ట్ వీడియో చూపిస్తున్నాను. 2 ఉంటాయి పక్క పక్కనే. లాస్ట్లో కాఫీ ఆర్డర్ ఇచ్చాము. కాఫీ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంది. చాలా స్ట్రాంగ్గా, చాలా బాగా చేశాడు. ఏవి కూడా అక్కడ బాగాలేదని లేవండి, అన్నీ టేస్టీగా ఉన్నాయి. అందరూ కొంచెంసేపు కాఫీ తాగుతూ చక్కగా మాట్లాడుకున్నాం, సరదాగా నవ్వుకొని. సో అలా కొంచెం టైంపాస్ అయిపోయింది. పిల్లలు కూడా అలా ఆడుకున్నారనమాట. చాలా బాగుందండి, నాకైతే మంచి అవుటింగ్ అనిపించింది అర్లీ మార్నింగ్. లాస్ట్లోని జిలేబీలు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. జిలేబీలు కూడా చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయండి. ఒక ప్లేట్కి 2 ఇస్తారనమాట. సో అందరూ 2 తినేసే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా మీకు వాష్రూమ్ గట్లా యూజ్ చేయాలనుకుంటే ఆ పార్కింగ్ ఏరియా దగ్గరే వాష్రూమ్స్ ఉన్నాయండి. అండ్ హ్యాండ్ వాష్ కూడా ఉందన్నమాట. లోపల కూడా ఉంది హ్యాండ్ వాష్, ఇలా పార్కింగ్ ఏరియా దగ్గర కూడా ఉంది. గ్రీన్ కలర్ బాక్సెస్ లా కనిపిస్తున్నాయి కదండి, అక్కడే మీకు వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే హ్యాండ్ వాష్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉన్నాయండి అన్నీ.
సో అంతేనండి, ఈ సండే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ అవుటింగ్ అనమాట పిల్లలకి మాకు బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. వెళ్ళాక మీకు కూడా నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.